షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటివి నాకు అప్పుడప్పుడు అన్వర్ గారు ఒక మాట అంటూ ఉంటారు, రిజల్ట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అని. అదేం ఊరికే అనలేదు. సో అలాంటి రిజల్ట్స్ చూసినటువంటి వాళ్ళే ఆయన క్లాస్కి అటెండ్ అయినటువంటి స్టూడెంట్సే కొంతమంది ఈ రోజు ఫీడ్బ్యాక్ చెప్పడానికి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. వెంకటరమణ గారు, సుజాత గారు. వాళ్ళ లైఫ్లో జరిగినటువంటి మిరాకిల్ ఏంటి, ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో మొత్తం మీరు పూర్తిగా చూడొచ్చు. అండ్ నవంబర్ 20th మీరు రావాలా వద్దా అనేది ఈ వీడియో డిసైడ్ చేసి చెప్పేస్తుంది మీకు. ఎందుకంటే ఏ విధంగా ఉంటుంది వన్స్ క్లాస్ అటెండ్ అయితే అనేది వారి మాట్లాడి తెలుసుకున్నాం. హలో అండి, నమస్తే. నమస్తే సార్. హలో అన్వర్ గారు. ఎలా సార్, అంటే మీ జీవితంలో జరిగినటువంటి చేంజెస్ ఏంటమ్మా? అంటే బిఫోర్ అన్వర్ గారి క్లాస్, ఆఫ్టర్ అన్వర్ గారి క్లాస్. నా పేరు సుజాత సార్. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నేను 1 year బ్యాక్ నుంచి సార్ వీడియోస్ ఫాలో అయ్యాను. ఫస్ట్ రాకముందు ఏమీ తెలియదు సార్. నార్మల్ హౌస్ వైఫ్ని, ఏమీ ఇన్కమ్ వచ్చేది కాదు, ఏం ఆలోచించిన శక్తి కూడా లేదు. అంటే పెద్దగా ఆలోచించడానికి మైండ్ ఒప్పుకునేది కాదు. కానీ నేను సడన్గా వర్క్ చేస్తూ నాగరాజ్ సారు, సుమంటి, అన్వర్ సారు క్లాస్ జరుగుతుంటే నేను ఒక వీడియో జరుగుతుంటే క్లాస్ విన్నాను. నాకు చాలా కనెక్ట్ అయింది అది. నాగరాజ్ సారు, అన్వర్ సార్ ఇద్దరు కలిసి చేస్తుంటే చాలా ఎనర్జీగా ఉంది. వాళ్ళు చెప్పే మాటలు కానీ, వాళ్ళు చెప్పే ప్రూఫ్స్ కానీ నాకు చాలా మనసుకు హార్ట్కి టచ్ అయినాయి. ఇది ఇంతగా ఉంటుందా, అసలు క్లాస్ ఏముంటుంది, సరే చూద్దామనేసి నేను డిసైడ్ అయ్యాను. కానీ సారు కొద్దిగా 1 weekలో క్లాస్ ఉంది, జాయిన్ అవ్వండి అన్నారు. కానీ నా దగ్గర అమౌంట్ లేదు. 5,000 చెప్పారు. నార్మల్ నా దగ్గర అంత అమౌంట్ కూడా లేదు. కానీ నేను క్లాస్కి అటెండ్ అవ్వాలని నాకు గట్టిగా సంకల్పం పెట్టుకున్నా, ఎలాగైనా అటెండ్ అవ్వాలి. కానీ 5,000 ఇవ్వరు. ఎందుకంటే మా వారిని అడిగినా అవసరమా అని అంటారు. కానీ ఎలా అని గట్టిగా అనుకున్నారు. నైట్ ఒక్కసారి బిలీవ్ చేశా, నేను క్లాస్కి అటెండ్ అవ్వాలి, నా లైఫ్ సెట్ మార్చుకోవాలి, అవకాశం వచ్చిందనేసి గట్టి బిలీవ్ చేశా. అనుకోకుండా సడన్గా నాకు 5,000 ఇచ్చారండి మా బ్రదర్. ఆ రోజు శ్రావణ మాసం అయింది, రాఖీ పండగకి వచ్చేసి సడన్గా నేను స్టన్ అయ్యాను. 5,000 ఇచ్చి ఇద్దమ్మా ఉంచుకోమ్మా అని చెప్పాడు. నిజంగా ఆ యూనివర్సిటీ ఇలా బ్లెస్సింగ్ ఇచ్చేసి ఆ 5,000 సార్కి అమౌంట్ కట్టాను, క్లాస్కి అటెండ్ అయ్యాను. ఎక్సలెంట్ అండి. అసలు ఏముంటని నేను ఫస్ట్లో అంతగా బిలీవ్ చేయలేదు. వచ్చాక విన్నాక ఆ సబ్జెక్ట్గా నా మైండ్ సెట్ సార్ ఎక్సలెంట్. ఆ మైండ్ సెట్ ఎందుకంటే మనకు పెద్దగా ఆలోచించే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అని చెప్తారు పేరెంట్స్, స్కూల్లో కానీ కాలేజ్, కష్టపడని తప్పక ఇంకొక మాట అసలు ఎలా కష్టపడాలి, ఎలా రీచ్ అవ్వాలి, ఎలా సంపాదించి ఎవరు చెప్పరు. ఎక్కడ లేదు అవకాశం. ఎందుకంటే ఎట్లా వర్క్ చేసినా మనం ఒక్కరమే చేయాలి. కానీ సార్కి వచ్చాక మైండ్ సెట్ అండి, మైండ్ సెట్ ఈజ్ ఏ లైఫ్ సెట్ అన్నారు. నాకు ఆ పాయింట్ చాలా గట్టి కనెక్ట్ అయిందండి. మైండ్ సెట్ పట్టుకుంటానంటే ఆ పాయింట్ కనెక్ట్ అయ్యి సార్ చెప్పిన క్లాస్కి ప్రతిరోజు అటెండ్ అయ్యాను. నేను 12th బ్యాచ్ అండి, హ్యాపీ బ్యాచ్. సార్తో జర్నీ చేయబట్టి 1 year అయింది. నా లైఫ్ చాలా మార్చుకున్నాను. సార్కి వచ్చినాక, సార్ మా లైఫ్లోకి వచ్చినాక చాలా మిరాకిల్ జరిగాయి. నిజంగా వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. మా ఫ్యామిలీతో కానీ, మా పిల్లలతో కానీ, మా వారితో కానీ మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాను. నా గోల్ కూడా అచీవ్ చేసుకున్నాను. ఇంత ఈజీగా వస్తే నేను కళ్ళ కూడా అనుకోలేదండి. ఎందుకంటే యూనివర్స్ గట్టి బిలీవ్ చేశాను. సార్ చెప్పినట్టుగా నేను ఫాలో అవుతూ డైలీ మార్నింగ్ ఉదయాన్నే 5ంటికి క్లాస్ అంటే నేను 4:30 కూర్చుందాన్ని. ఎందుకంటే నేర్చుకోవాలి, లైఫ్ లాంగ్ టర్నింగ్ నేర్చుకుంటుండాలి అనేసి ప్రతిదీ నేర్చుకుందాన్ని, నోట్ రాసుకుందాన్ని, వీడియో ఆన్ చేసేదాన్ని. సార్ చెప్పినట్టు, ఎందుకంటే గురూజీ చెప్పినట్టు వింటే మన లైఫ్లో సక్సెస్ వస్తుందండి. ఏదైనా ఒక సక్సెస్ రావాలంటే మనకి వెనక బోన్ ఉండాలి. అంటే వెన్నపు లాంటి గురువు ఉన్నారు కాబట్టి నాకు ఏదనుకున్నా కానీ స్పాట్లో నాకు అది జరిగిపోతుంది. అలా ఫీల్ అయ్యి సార్తో జర్నీ చేశాను. ప్రతిదండి చూసారా? నాకు ఇట్లా సార్తో జర్నీ చేస్తూ ఉంటే
సార్కి ఒక ఆపర్చునిటీ పెట్టారు సార్. ఎందుకంటే బ్రేక్అవుట్ రూమ్ అని ఉన్నది, ఎక్కడ లేదు సార్ అవకాశం. ఏదో పోయామా, క్లాసులు విన్నామా, వచ్చామా. కానీ ఇక్కడ అన్వర్ సార్ దగ్గరికి వచ్చాక నాకు బ్రేక్అవుట్ రూమ్ అనే ఆప్షన్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళాక కొత్త కొత్త పరిచయాలు జరుగుతుంటాయి. అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడడం కానీ, నీ పరిచయాలు మా పరిచయాలు జరుగుతుంది. నాకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది, క్యూర్ సెల్ అనే బిజినెస్ ఆపర్చునిటీ సార్. సరే చేద్దాము, తప్పే ఉంది, మంచిదే కనేసి నేను బిలీవ్ చేయలేదు. కానీ నేను చేయగలనని ఒక ఎక్కడో థాట్, నా వల్ల ఇద్దా, బిజినెస్ అంటే బయటకు వెళ్ళాలి, వర్క్ చేయాలని. కానీ చేయాలనే సంకల్పం గట్టిగా ఉంది. నా గోల్ ఏదో సాధించాలి, నేనేదో ప్రూవ్ చేసుకోవాలి, సమాజంలో నాకు గుర్తింపు రావాలని నాకు ఉంది. కానీ సరే చూద్దామనేసి బిలీవ్ చేశాను. అది క్యూర్ సెల్ నాకు ఆపర్చునిటీ వచ్చింది. సార్ కూడా చెప్పాడు, ఈజీ బిజినెస్ వస్తుంది, పట్టుకోండి, మీరు క్యాచ్ చేసుకోనని. మీ దగ్గరికి 1కి 2 సార్లు వచ్చిందంటే దాన్ని వదలొద్దండి, దాన్ని బిలీవ్ చేయండి. ఏదైనా 1కి 2 సార్లు మన దగ్గరికి వచ్చిందంటే అది మనకి ఏదో చెప్పడానికి వస్తుందనేసి అలాగే నేను బిలీవ్ చేశాను. ఆ బిలీవ్ చేసి దాన్ని ఎంటర్ అయినా జూమ్ క్లాసులు విన్నాను, క్లాస్ విన్నాను 1 వీక్ వరకు. అసలు ఏంటి, ఎలా, ఎందుకు, ఆ 3 తెలిస్తే మనం ఈజీగా అవుతాం అనేసి అలా పట్టుకున్నాను. ఆ సబ్జెక్ట్ పట్టుకొని అలా బిజినెస్ స్టార్ట్ చేశాను. జస్ట్ 4 months అండి నేను జాయిన్ అయ్యి క్యూర్ సెల్లో. ఇప్పుడు సిల్వర్ అచీవ్ అయ్యి 20 lakhs తీసుకున్నా అండి. 20 lakhs తీసుకున్నాను. నిజంగా నాకు నేనైనా అనిపిస్తుంది ఒక్కోసారి. నేను ఎప్పుడో చూసుకుంటే నాకు ఈమె అసలు ఏమైనా పోలికుంది అనే స్థాయికి వెళ్ళానండి. నిజంగా మా వారు చాలా సపోర్ట్ చేశారండి. మా వారు కూడా ఒకప్పుడు నమ్మేవాళ్ళు కాదు, నువ్వు మాట్లాడలేవు, నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదనేవాళ్ళు. కానీ నేను గట్టిగా మా వారితో సవాల్ చేశాను, నేను చేసి చూపిస్తాను, నేను నీకు ఇచ్చే స్థాయికి వస్తే స్థాయి కంటే ఫస్ట్ నమ్మలేదండి. ఏ తిక్కా గువ్వులా నీకు ఏమన్నా ఎట్టొస్తాయి, నువ్వు ఇంట్లో కూర్చుంటావు, అసలు ఏమి సోర్స్ నువ్వు చేయడానికి, ఏదైనా చేయాలంటే వర్క్ చేయాలంటే మనీ కావాలి, టాలెంట్ కావాలన్నాడు. కానీ లేదండి, మైండ్ పవర్ ఉండాలి, సాధించాలని సంకల్పం ఉండాలని గట్టిగా విలువ చేశాను. నేను ఇంట్లో కూర్చొనే నెట్టింట్లో వర్క్ చేస్తున్నా అండి. నిజంగా అన్వర్ సార్ నాకు గురువు లాంటి, నాకు ప్రతిదీ నాకు సపోర్ట్ చేస్తూ, నాకు ప్రతిదీ బ్లెస్సింగ్ అండి. సార్ నాకు ఇట్లా సపోజ్ ఇట్లా ఉంది సార్ అంటే బ్లెస్ మీ అంటాడు. అసలు ఎంత క్లాసులు అండి, ఎక్సలెంట్ క్లాసెస్ అండి. 5:30 స్టార్ట్ చేస్తే 7:30 దాకా ఎలా జరిగిపోతుందో తెలియదండి. అన్ని జోక్స్ కానీ, కామెడీ కానీ, వ్యాపారం ఎక్సలెంట్ అండి. ఆ వచ్చిన వాళ్ళకి ఆ రుచి తెలుస్తుందండి. పంచభక్ష పర్వణం ఇస్తాను నవంబర్ 20కి ఖచ్చితంగా రండి సార్. ప్రతి ఒక్కరు వచ్చి మీ అవకాశం మార్చుకోవడానికి, మీ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి, మీ బిలియనర్ లైఫ్లో మార్చుకోవడానికి కూడా అవకాశం ఉందండి. November 20 ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా అన్వర్ సార్తో మీరు జర్నీ చేశారంటే 6 months అండి, బిలీవ్ చేసి 6 months సార్తో జర్నీ చేశారంటే ప్రతి ఒక్క లైఫ్ మార్చుకోవచ్చు అండి. మన చేతిలో ఉంది మన లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి. చాలా ఇంత ఎక్సలెంట్ ఉందండి. నాకు అలా చేశాను కాబట్టి మా వారు బిలీవ్ చేశారు. అమౌంట్ వచ్చినాక నన్ను నమ్మారండి. అబ్బా గ్రేట్ అన్నారు. అట్లాగే నేను మా వారు గిఫ్ట్ ఇచ్చాను. నిజంగా నెక్స్ట్ అన్నయ్యాను 5 lakhs పెట్టి నేను గోల్డ్ ఇచ్చానండి. నిజంగా పెళ్లి రోజుకి చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ ల్యాండ్ కూడా తీసుకురండి నా పేరుతో. ఒకప్పుడు 1000 రూపాయలు కూడా ఒకరి మీద డిపెండ్ అయ్యేదాన్ని. నాకు 1000 రూపాయలు అంటే కానీ ప్రతిదీ ఒకరి మీద డిపెండ్, 1000 అని. కానీ ఇప్పుడు నేను లక్షలు ఇచ్చే స్థాయికి వచ్చాను. నిజంగా నా వండర్ఫుల్. అన్వర్ సార్ క్లాస్కి వచ్చి నాకు ఎన్ని మిరాకులు జరిగాయండి. చాలా మిరాకులు సార్. మీ గురించి అసలు వెంకటరమణ గారు ఏం చెప్తారు, వారి మాట్లాడి తెలుసుకుందాం. యాక్చువల్గా తను హౌస్ వైఫ్, 1 రూపీ ఇన్కమ్ కూడా లేదు, ప్రతిదీ నా మీద ఆధారపడి ఉండేది. అలాంటిది అన్వర్ సార్ క్లాస్కి వచ్చిన తర్వాత అన్వర్ సార్ ఏం చెప్తున్నారో, మేడం గారు ఏం చేస్తున్నారో నాకు కూడా అర్థమయ్యేది కాదు. కొన్ని రోజుల తర్వాత అన్ని మిరాకిల్సే కానీ అర్థం కావడం లేదు. అసలు ఏం చేస్తున్నారు, అసలు ఎట్లా వస్తుంది, ఏం కదా. స్టార్టింగ్ నాకు చెప్పేది కాదు, అసలు తనే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత ఇట్లా సార్తో నేను జర్నీ చేస్తున్నాను, ఇలా మిరాకిల్స్ జరుగుతున్నాయి అని నేను చెప్తే నేను కూడా నమ్మేవాడిని కాదు. అవన్నీ ప్రూఫ్స్ చూపించిన తర్వాత నేను నమ్మాను. సార్తో 6 నెలలు జర్నీ చేస్తే మన లైఫ్ స్టైలే మారిపోతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చెప్తారా November 20th క్లాస్ ఖచ్చితంగా రావాలి, అటెండ్ అవ్వండి, కంపల్సరీకి అటెండ్ అవ్వాలి. మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలండి. ప్రతి ఒక్కరికి అవకాశం ఉందండి. మన లైఫ్ మన చేతులు ఉందని సార్ వాళ్ళకు చెప్తున్నారు. మంచి ఫీడ్బ్యాక్ ని. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరు వైఫ్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. వైఫ్ ఈజ్ ఏ లైఫ్ అండి. వైఫ్ కి ఎక్సలెంట్ ఇంట్లో సంతోషంగా ఉంటే మీ లైఫ్ స్టైల్ మారుతుందండి. ఎందుకంటే లవ్తో ఇంట్లో లేడీస్ ఉంటే కనుక మీకు అన్ని లక్కండి. 3 చెప్పండి. అసలు ఎటువంటి గుదలాట రాకూడదు. అంటే భార్య భర్తల మధ్య సారీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పండి. ఆ 3 చెప్తే భార్య భర్తల అనుబంధం చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. చాలా ఎక్సలెంట్స్ అండి. ఆ 3 పాయింట్లు పట్టుకొని చాలా ఉంటుంది. ధర చూడకుండా కొనే స్థాయికి మనం వెళ్ళగాలంటే
ఖచ్చితంగా సమయం చూడకుండా వర్క్ చేయండి. అదే నేను చెప్పేది. లైఫ్ సెట్ ఈజ్ మైండ్ సెట్ సార్. చాలా చాలా వండర్ఫుల్ సార్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నాగరాజ్ సార్కి, సన్వర్ సార్కి లైఫ్ లాంగ్ రుణపడి సార్. నాకు నాకే చాలా హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కళ్ళ కూడా అనుకోను సార్. నాకు సారు అపార్ట్మెంట్ 2 నెలల నుంచి ట్రై చేస్తున్నాను సార్ కౌన్సిలింగ్కి వెళ్ళని. కానీ మా వారు చెప్తే వెళ్దామా అవసరమా అన్నారు. కానీ నేను గట్టి బిలీవ్ చేశాను. ఏమండి వెళ్ళాల్సిందే అన్నాను. నేను సడన్గా సార్ని అడిగాను, సార్ మాకు పర్మిషన్ ఇవ్వని అన్నారు. రండి మేడం అన్నారు. నా నైట్కి బుక్ చేసుకున్నాను అండి. మా వారు కూడా ఓకే అన్నారు. జస్ట్ ఈరోజు మేము సార్ని కలిసాము, ఆ అపార్ట్మెంట్ తీసుకొని కలిసాము. ఇప్పుడే వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి, క్లాస్కి అటెండ్ అయ్యి ప్రతి ఒక్కరు లైఫ్ మార్చుకోండి. నేను చెప్పేది ఇదే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇద్దరికి నిజంగా చాలా మంచి ఫీడ్బ్యాక్ షేర్ చేశారు. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒక ఫ్యామిలీ ఒక క్లాస్ వల్ల సెటిల్ అవుతుంది, ఆలోచన మారుతుందంటే మాకు అంతకంటే హ్యాపీనెస్ ఇంకేముంటుంది. మీరు మాకు ఒక సరికొత్త ఎనర్జీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్క యూనివర్స్ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉండాలి, బ్లెస్సింగ్స్ ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మీరేం చెప్తారు అమర్ గారు? ఎస్, చూశారు కదా, లైవ్ లో చూశారు కదా. నేను మళ్ళీ చెప్తున్నానండి, అంటే ఒకప్పుడు సుజాత గారు నార్మల్గా ఉండేవారు, 1000 రూపాయలు కూడా ఆలోచించారు. ఇప్పుడు సుజాత గారు వాళ్ళ హస్బెండ్కి 5 లక్షలు పెట్టి గోల్డ్ కొన్నారు, ల్యాండ్ కొనుక్కున్నారు. లాస్ట్ 4 months లో 20 లక్షల రూపాయలు సంపాదించారు. త్వరలో కార్ కూడా అచీవ్ అవుతున్నారు. కార్ కూడా అచీవ్మెంట్. ఈ రోజు మార్నింగ్ కార్ అచీవ్మెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. నిన్న కంపెనీ అనౌన్స్మెంట్ చేసిందండి. నిజంగా వండయాను. కార్ కావాలని గట్టిగా మ్యానుఫ్యాక్చర్ చేశాను. నాకు నిన్న అనౌన్స్మెంట్ చేశారు, మీకు కార్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. నిజంగా నేను వండర్ అనుకున్నా. ఎక్కడ యూనివర్సిటీ తెలుసుకుని ఎన్ని వస్తాయి నాకు. గ్రేట్ అండి, రియల్లీ గ్రేట్. సో మీరు కూడా చెప్తున్నానండి, ఎస్పెషల్లీ ఈ వీడియో చూస్తున్న మీరు లేడీస్ అయితే కంపల్సరీగా November 20 క్లాస్కి రండి. ఎందుకంటే హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా మీరే ఇంట్లో వాళ్ళకి కొనేలాగా, వాళ్ళు ఏం కావాలంటే అది కొనేలాగా స్థాయికి ఎదిగా నిజంగా మీరు అనుకుంటే ఎప్పుడు కూడా లైఫ్లో ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఇలా రావాలనుకుంటే నా క్లాసెస్ కంపల్సరీ ఇమీడియట్గా మీరు జాయిన్ అవ్వండి. కంపల్సరీ చెప్తున్నాను. మిడిల్ క్లాస్ టు మిలినియర్ జర్నీ ఎగ్జాంపుల్ ఇలే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీలో ఎవరైనా సరే November 20th జరిగేటువంటి క్లాస్కి కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. 17th లోపు మాత్రమే ఎన్రోల్ చేసుకోండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే అకామిడేషన్ ఉంటుంది, దానికి తగ్గట్టే మేము ప్లాన్ చేసుకోవాల్సినటువంటి ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి మరీ ఫీడ్బ్యాక్ ఇచ్చేసి వెళ్తున్నారు అని అంటే ఒకసారి ట్రై చేయండి. లైఫ్లో మీరు చాలా ట్రై చేసి ఉంటారు కదా, ఈ మిరాకిల్ని ఒకసారి ట్రై చేయండి. మీకే తెలుస్తుంది అద్భుతం ఏ విధంగా ఉంటుందనేది. అందరం కలుద్దాం, మీరు, నేను, అన్వర్ గారు ఒకే స్టేజ్ మీద అందరం కలుద్దాం. పండగలా సెలబ్రేట్ చేసుకుందాము. జీవితంలో అన్నీ చూసుంటాం కదా, ఒక్కసారి చూడండి, తెలుస్తుంది మీకు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. ఒకప్పుడు నాకు ఈ వాల్యూ ఇచ్చేగారు సార్. ఎందుకంటే మా పేరు ఆ బజార్ వరకు తెలిసేది. కానీ ఈ సారు లాఫట్ నేర్చుకున్న వల్ల బిజినెస్ స్టార్ట్ తెలుగు రాష్ట్రాల్లో తెలుస్తుంది. ప్రతి లేడీస్ చేయగలదు, సాధించాల్సిన సత్తా ఉంటే ఏ లేడీస్ అని సాధించగలదు నాకు ఆ నమ్మకం వచ్చింది సార్. ప్రతి లేడీస్లో ఉంటుంది సార్. కానీ కొద్ది జెంట్స్ వాళ్ళకి కొద్ది మోటివేషన్ ఇవ్వండి, కొద్ది ఇన్స్పిరేషన్ ఇవ్వండి, వాళ్ళకి కొద్ది చేస్తారంటే నమ్మకం ఇవ్వండి, కొద్ది భరోసా ఇస్తే నేనున్నాను, నువ్వు వెళ్ళు, గో అని చెప్తే సార్ వెళ్తాము. మేము దూసుకుపోతాం దేంట్లో అయినా. ప్రతి లేడీస్ సార్ సంపాదించుకోవాలి, బిలియన్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. సో మరి November 20th మీరు వస్తున్నారా, నేను వస్తున్నాను, ఓకేనా? అందరం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.